కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉపాధిని దూరం చేసే కుట్ర చేస్తుందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. ఇందులో భాగంగానే పథకం పేరుని మార్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ గ్రామీణ్ వీబీజీ రామ్జీ 2025 తీసుకురావడాన్ని నిరసిస్తూ సిపిఐ, సిపిఐఎం, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నల్గొండ సుభాష్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లుడంగి శ్రవణ్ కుమార్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగంగానే పథకం పేరుని మార్చడం జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులను కేటాయించకుండా రాష్ట్రాలకు 40% నిధులు కేటాయించాలని చెప్పడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి తేట తెల్లమైందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలు, కూలీలు ఇప్పటికే పనులు దొరకక వలసపోతున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఇలాంటి చట్టం తేవడం పేదలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొలుగురి నరసింహ, వి లెనిన్, ఎండి అక్బర్, సుజాత, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చిరంజీవి, బొంగురాల నరసింహ, వామపక్ష పార్టీల కార్యకర్తలు విజయ, ఎం ముత్యాలు, పండరి, అక్కలయ్య, వీరయ్య, షరీఫ్ మదర్, ఔట రవీందర్, తుమ్మల పద్మ, కృష్ణారెడ్డి, పోలె సత్యనారాయణ, బివిచారి, రావుల నరేష్, కల్లూరి అయోధ్య, అంజయ్య, అనురాధ, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేస్తూ వీబీజీ రామ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నల్గొండ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని సిపిఐ, సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ఫ్యాసిస్టు విధానాలతో పాటు ఈరోజు అనిల్ అంబానీ, బిర్లా అంబానీలకు ఊడిగం చేసే విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడడం జరుగుతూ ఉంది. వెంటనే పథకాన్ని రద్దు చేసి ఏదైతే గతంలో ఉన్నటువంటి మహాత్మాగాంధీ పేరు ఏదైతే ఉందో ఆ పేరును కొనసాగించి ఉపాధి హామీ 365 రోజులు కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోట్లాది మంది నిరుపేదలు, రెక్కాడితేనే డొక్కనినటువంటి అనేక మంది పేదందరికీ కూడా పనిని కల్పించేటువంటి ఉద్దేశంతో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ దాన్ని రద్దు చేస్తూ ఇవాళ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరించేటువంటి మోడీ ప్రభుత్వం అత్యంత పాశవికంగా పాసిస్టు విధానాలను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పేదల డొక్కల మీద కొట్టేటువంటి కుట్రను ఇవాళ మోడీ ప్రభుత్వం ఎత్తుకున్నది. అందులో భాగాన్ని ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగా మార్చి ఇవాళ దాన్ని ఒక పథకంగా నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నానికి మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. తక్షణమే దీన్ని ఉపసంహరించుకొని పాత విధానాన్ని కొనసాగించాలి. 100 రోజుల పని 150 రోజులు కావాలని దేశవ్యాప్తంగా కూడా వామపక్షాలు పోరాటం చేసే సందర్భంగా ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి నోట్లే లడ్డు పెట్టుకొని కూర్చునే పరిస్థితి. ఎందుకంటే 100 రోజుల పనిని నీరుగార్చి అలా గాంధీని రెండోసారి హత్య చేసినట్టు భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ నిరూపించుకున్నది. కానీ వామపక్షాలు ఇవాళ 100 రోజులు కాదు 150 రోజులు కావాలని చెప్పి మొదటి సంది కూడా పోరాటం చేస్తున్నారు. 150 రోజులు పని కల్పించాలని చెప్పి గ్రామీణ ప్రాంతంలో వామపక్షాలు కూడా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తుంది. అందరు ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి బీజేపీని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించాల్సిన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందామని చెప్పేసి మరి నల్గొండ జిల్లా సెంటర్లో నిరసన కార్యక్రమం తెలవడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అంటే ఉపాధి హామీ చట్టం గత హయాంలో కాంగ్రెస్, సిపిఎం పార్టీ చట్టాన్ని చేశారు. పేద ప్రజలకు అనుకూలంగా ఉండాలి, మరి 100 రోజులు పని కల్పించాలని ఆ రోజు చట్టం చేసిన చట్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వినియోగం చేస్తూ ఉన్నది. పేద ప్రజలందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉపాధి పనిచేసే మహిళలు కానీ పురుషులు కానీ అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే తిరగబడాల్సిన అవసరం ఉంది. దీన్ని పోరాట దశలో తీసుకుపోయి ఈ చట్టాన్ని కాపాడుకోవడం కోసం పేదలందరూ, ఉపాధి కూలీలందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని ఈ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.